హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ గారిని. ఈరోజు అవారం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక పెద్ద ప్రోడక్ట్ అయితే కొన్నా. ఇది దగ్గర 1,50,000 పైన ఉంటుంది. అంత పెద్ద ప్రోడక్ట్ అయితే కొన్నాను. ఈ ప్రోడక్ట్ని ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాము. దీనికంటే ముందు అసలు ఈ బాక్స్ ఎందుకు కొనాల్సి వచ్చింది, దీంట్లో ఏముందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ బాక్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, దీంట్లో ఏదో పెద్దది ఉంటుందిరా, ఏదో పెద్ద ప్రోడక్ట్ ఉందని అర్థమైపోయి ఉంటుంది. అవును, దీంట్లో ఉండేది డ్రోన్ యాక్చువల్గా మినీ 5 ప్రో ఉంది, డీజే మినీ 5 ప్రో డ్రోన్ ఉంది. సో ఈ డ్రోన్ ఎందుకు కొనాల్సి వచ్చిందంటే, మన ఛానల్కి లాంగ్ వీడియోస్ చేయలేదు, నేను చాలా రోజుల నుంచి చేయట్లేదు. నా ఛానల్ ఇప్పటికి స్టార్ట్ చేసి కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది. కానీ లాంగ్ వీడియోస్ అనేది మన దాంట్లో కాన్స్టెంట్గా రావట్లేదు. సో వాటి కోసం ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు నాకు డ్రోన్ ఉంటే బాగుంటుంది, మంచి లొకేషన్స్ అన్ని చూపించడానికి బాగుంటుంది అని చెప్పి డ్రోన్ అయితే తీసుకున్నా. యాక్చువల్లీ మా చుట్టుపక్కల ఉండే ఏరియాస్లో లొకేషన్స్ మాత్రం పిచ్చ పీక్స్ ఉంటాయి. వాటన్నిటిని మీకు చూపించాలంటే డ్రోన్ ఖచ్చితంగా ఉండాలా, అందుకని ఈ డ్రోన్ తీసుకున్నాను. సో ఈ డ్రోన్ అసలు యాక్చువల్గా నేను 3 సంవత్సరాలు కాదు, 1.5 సంవత్సరం నుంచి తీసుకోవాలి అనుకుంటా ఉన్నాను. కానీ అంతకుముందు DJI Mini 3 తీసుకున్నాను, కానీ అది ఒక 10 రోజులే ఉండింది మన దగ్గర. తర్వాత ఇంకా మనం కొనే ఛాన్స్ రాలేదు. మళ్ళీ దుబాయ్ నుంచి ఎవరైనా వస్తారని వెయిట్ చేశాను, కానీ ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఎవరు రాలేదు. సో రాలేదు కాబట్టి ఇంకా వెయిట్ చేస్తే ఇంకా రోజులన్నీ ఎక్కువ అయిపోతూ ఉంటాయి, మనం తీయాలనుకుంటుంది ఇంకా లేట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా అటు ఇటు చూసుకుంటా ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి ఒక యూట్యూబ్లో లేదు, ఇన్స్టాగ్రామ్లో అక్షయ్ ఏరోస్పేస్ అనే ఒక పేజ్ అయితే కనపడింది. వాళ్ళు డ్రోన్స్ అన్నీ నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర DJI Mini 5 డ్రోన్ కూడా ఉందని చెప్పేసరికి నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డ్రోన్ అయితే తెప్పించుకున్నాను. కాంటాక్ట్ స్క్రీన్ పైన ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. సో మన డ్రోన్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం. నాకైతే దీన్ని పట్టుకుంటేనే ఒళ్ళంతా పొదిరి వస్తుంది, ఎందుకంటే దీని కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం ఇంత పెద్ద కాస్ట్ పెట్టి ఎప్పుడు కొనలేదు. సో ఈ డ్రోన్ అయితే ఓపెన్ చేద్దాం, మన బుజ్జి బంగారం ఎట్టుందో చూద్దాము. ఓకే, డ్రోన్ చేసేద్దామని. బాక్స్ అయితే పెద్దగా ఇచ్చిండ్రు, ప్యాకింగ్ కూడా చాలా గట్టిగా చేసి ఉండరు, నల్ల టైప్ వేసి. అసలు దీంట్లో ఏముందో కూడా ఏం అర్థం కావట్లేదు ఓపెన్ చేసేంత వరకు. వావ్, ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా చేసి ఉండయా. బాక్స్ చూడండి, డ్రోన్ ఉంది మినీ 5 ప్రో. ఫస్ట్ మనకి బ్యాగ్ అయితే ఇచ్చాను దీంట్లో. అరే ఈ బ్యాగ్లోనే ఉందా? ఉందయ్యా మన డ్రోన్ సామాగ్రి. ఫస్ట్ వావ్, డ్రోన్. చూడండి మన బుడ్డి డ్రోను. సో ఈ డ్రోన్లో ఏముంటుందో ఏమో తెలియదు, కానీ ఎంతంతే లక్షలు 4-5 లక్షలు ఉంటాయి, కానీ ఫుటేజ్ బాగా వేస్తాయి, బాగుంటుంది. అది బాగా నచ్చింది నాకు. దీన్ని ఇక్కడ సింపుల్గా తీయాలి, దీన్ని చిన్నగానే తీస్తాలేరా. ఎట్రా ఉరి రాట్లరా. ఓకే, ఇదే ఇట్టా. నాకు డ్రోన్ తీయడానికి కూడా చేత కట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొత్త కదా. అంటే నా చుట్టుపక్కల కొంచెం అంటే 10 సంవత్సరాల నుంచి డ్రోన్ వాడిన వాళ్ళు ఉండరు. సో వాళ్ళు చెప్తా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మా నందు వాడు చిన్నప్పటి నుంచి డ్రోన్ నడుపుతారు అన్నట్టు, వాడు వేరేలే. సో యాక్చువల్గా డ్రోను ఇవన్నీ అంటే దానికి ఉండే రెక్కలన్నీ ఓపెన్ చేసేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అంటే నేను Mini 3 యూజ్ చేసిన కదా, అప్పుడు కొంచెం టచ్ ఉంది, అందుకని దీన్ని యాక్చువల్లీ చాలా కేర్ఫుల్గా తీయాలా, అది తిరిగిపోద్ది. ఎప్పుడైనా ఇట్లా ముందుకు తీసుకోవాలి, చూడండి ఇట్లా సింపుల్గా. ఇవి అంటే ఊరకనే వచ్చేస్తాయి ఇట్లా అంటే. ఇప్పుడు చూడండి అప్పటికి ఆన్ అవుతుంది. చూడండి సౌండ్ టుక్ 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 టుక్, మన బంగారం అయితే టుక్ టుక్ అంటుంది. సో దీని బాడీ, దీని సెన్సార్లు. యాక్చువల్గా దీనికి Mini 5 ప్రోనే ఎందుకు కొనాల్సి వచ్చిందంటే, ఇది ఫుల్ అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే దీనికి చుట్టుపక్కల 4 సెన్సార్లు ఉంటాయి, 4-5 ఉంటాయి సెన్సార్లు ఉంటాయి. కాబట్టి ఏదైనా పెద్ద బిల్డింగ్స్ అప్పుడు, చెట్లప్పుడు మనం ఫ్లై చేసినా కూడా అది కొంచెం కంట్రోల్ అవుతుంది. ఎక్కువ స్పీడ్ పెడితే ఆటోమేటిక్ గుద్దుకుంటుంది, అది ఏదైనా గుద్దుకుంటుంది. కానీ కొంతవరకు అయితే హ్యాండిల్ చేస్తుంది, ఆపగలుగుతుంది. సో అందుకనే దీన్ని తీసుకున్నా. కొంచెం వెయిట్ చేశాను. Mini 3, Mini 4, ఫైనల్గా Mini 5. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మన RC. ఇందాక నందుగాడు చెప్తున్నాడు, అన్న ఈ RC కొనాలంటే దగ్గర 50,000 అయిద్దన్నా ఒకటే అని చెప్తున్నాడు. అవునరా నందు? అవును. అంటే మన నందుగాడు ఎప్పటి నుంచో డ్రోన్స్లోనే బతికాడు, అందుకని వాడికి అన్నీ తెలుసు.
దిస్ ఈజ్ ఆర్సీ చూడండి, చాలా పెద్దగా వచ్చింది. దీనికి యాక్చువల్గా ఈ బ్యాక్ సైడ్ ఉంటాయి ఈ పిన్నులు నిదానంగా రిమూవ్ చేసుకొని ఇక్కడ పెట్టాల. ఇదే ఏదైనా పట్టద్దులేరా, ఇక్కడ పెట్టాలా. ఇంకోటి ఉంటుంది, దీన్ని తీసి సో ఇది ఓపెన్ చేయాలి కదా, యాంటీనాస్. ఇప్పుడు పవర్ ఆన్, డీజే బ్రాండ్ లోగో అయితే కనపడుతుంది. అంటే ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే నాకు ఫస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం చేత కావట్లేదు, ఎందుకంటే నేను అంటే న్యూ టు డ్రోన్ కదా, సో అందుకని నాకు ఫుల్ ఫీచర్స్ అయితే తెలీదు. బట్ తెలిసిన దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కొంచెం లోపల నుంచి ఉత్సాహం కూడా ఎక్కువ ఉంది కాబట్టి సరిగ్గా మాట్లాడలేక కూడా పోతున్నాను. నెక్స్ట్ ఐటమ్, మనం యాక్చువల్గా డీజే అంటే ఈ డ్రోన్తో పాటు మనం కొనింది నార్మల్ కాదు, కాంబో కొనుక్కున్నాము. యాక్చువల్గా మన డ్రోన్ ఇప్పుడు 55 నిమిషాలు అంటే దగ్గర 1 అవర్ వరకు ఫ్లై అవుతుంది. బికాజ్ ఎందుకంటే మనం బ్యాటరీస్ కొన్నాము, ఎక్స్ట్రా బ్యాటరీస్. చూడండి 3 బ్యాటరీలు వస్తాయి, ఓ బ్యాటరీ దాంట్లో ఉంది, ఇంకో 2 బ్యాటరీలు బయట ఉన్నాయి. ఈ బ్యాటరీలు ఎట్టు ఒత్తుకొని ఇట్లా తీసుకోవాలా, దీనికి పవర్ చేసుకొని పెట్టుకోవడమే. ఇది కాంబో ప్యాకు, 3 వస్తాయి, ఇప్పుడు 2 ఉన్నాయి, ఒకటి దాంట్లో ఉంది. ఇది బ్యాటరీస్. నెక్స్ట్ లెన్స్, మన డ్రోన్కి లెన్స్లు ఉంటాయి, ఆ లెన్స్లు కొన్నాము, అంటే దాంట్లోనే వచ్చి కాంబోలోనే. ఇది లెన్స్లు చూడండి, జిగ్. నెక్స్ట్ వచ్చేసి రెక్కలు, ఫ్లయింగ్ చేయడానికి రెక్కలు. అంటే ఎక్స్ట్రా ఆల్రెడీ వచ్చున్నాయి, ఎక్స్ట్రాగా ఇచ్చారు ఫ్లయింగ్కి. సో చిన్న కేబుల్, దీన్ని మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అన్నిటికీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇదే దీనికి అదేమంటారు, గడ్డ లేదు, గడ్డ అంటే మా పల్లెటూరు భాషలో గడ్డ అంటారు దాన్ని, అడాప్టరు అది లేదు, ఓన్లీ ఇది మాత్రం ఇచ్చారు. మన అడాప్టర్ తోటి ఛార్జింగ్ పెట్టుకోవడమే, ఇంకేం లేవు. బ్యాగ్ మాత్రం బాగా ఇచ్చారు, ఇట్లా తగిలించుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మేము డ్రోన్ ఎగరేస్తామమ్మా, ఆ డ్రోన్కి 100 రూపాయలు ఇచ్చేస్తుంటే మీ విలేజ్ మొత్తం షూట్ చేస్తాము అని చెప్పి చేసుకోవచ్చు. సో ఇంక ఇది ఈ బ్యాగ్లో మనకు వచ్చిన డ్రోన్ ఐటమ్స్ అన్నీ అయ్యే. ఇప్పుడైతే మన బుజ్జి బంగారాన్ని ఓపెన్ చేసి ఒక్క రొంత లైట్గా మందలుగా ఒక రొంతలో ఎగరేద్దాము. అంటే షూట్ ఎలా వస్తుంది, డ్రోన్ క్యాప్చర్ ఎలా చేస్తుంది, ఎంత క్వాలిటీ వస్తుంది, ఇవన్నీ చెక్ చేద్దాము. మనం ఆర్సీలో అయితే క్రియేట్ చేయాలి అకౌంట్. చూడండి లాగిన్, ఎంటర్ పాస్వర్డ్, ఫర్గట్ అని చూపిస్తుంది, ఎందుకంటే మనం ఇంతవరకు క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు క్రియేట్ అయితే చేద్దాము. ఇక చూడండి ఈమెయిల్, పాస్వర్డ్ అన్నీ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ అయితే చేస్తాను. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు వెల్కమ్ అయితే చూపించేసింది, స్టార్ట్ కొట్టేసాం. సో ఇంకేంది బ్యాక్ ఇక్కడ చూపిస్తుంది, అంటే ఏమేంటి. సో లెఫ్ట్, రైట్, కెమెరా జోను, అంటే గింబల్ టైటిల్, తర్వాత సో దీంట్లో ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది. బటన్ రివ్యూస్, స్విచ్ ఫ్లైట్ మోడు, తర్వాత బ్రేక్ చేసుకోండి, ఆర్టీహెచ్, C1 C2 బటన్స్, ఎందుకు కస్టమైజ్ C1 C2 బటన్స్, ఫంక్షన్స్ అండ్ డీజే ఫ్లై కోసం అవి 2. దాని తర్వాత సాలిడ్ రెడ్, అంటే సాలిడ్ రెడ్లో ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వలేదని, గ్రీన్లో ఉంటే కనెక్టెడ్ అని, ఎల్లోలో ఉంటే అప్డేట్ ఫెయిల్డ్ అని, అట్టా కొన్ని మనకి డీటెయిల్స్ తెలియదు కాబట్టి దీంట్లో అన్నీ ఇచ్చున్నారు. సో మనం అన్నీ చెక్ చేద్దాము. గో టు ఫ్లై, ఇంకా ఫ్లై చేయడానికి రెడీ అయిపోయింది. చూడండి సీ ఫ్లై చేసేద్దాం. డౌన్లోడ్ చేయాలంటే ఇది నువ్వు వచ్చేసింది. ఇప్పుడు మన బుజ్జి బంగారాన్ని ఎగరేసేద్దాం. సయ్యను పోయింది పైకా. ఇప్పుడు దీంట్లో బ్యాటరీ అయిపోయింది, మన దాంట్లో ఉండేది హోమ్ పాయింట్ చూడండి, దాని పంట అదే దిగుతూ ఉంది, దాని పాటికి అదే దిగుతుంది, చెక్ చేసుకుంటుంది. చూడండి పాయింట్ కదా, అదే చెక్ చేసుకుని నిదానంగా దిగుతూ ఉంది.
మన బుజ్జి బంగారం ఫ్లై అయితే చూసారు కదా, చుట్టుపక్కల గ్రీనరీ మాత్రం అదర్ క్యాప్చర్ చేసింది. అంటే చాలా క్లారిటీగా వచ్చింది, 4K వచ్చింది. అసలు నేను పర్ఫెక్ట్ డ్రోన్ కొన్నాను అనిపించింది. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తుంటే అబ్బా ఇట్లాంటి విజువల్స్ కదరా మన వీడియోస్లో ఉండాల్సింది అనే ఫీల్ అయితే వచ్చింది. యాక్చువల్గా నాకు ఇంకా ఈ డ్రోన్ గురించి ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ ముందుగా నేర్చుకుంటాను. నేను కరెక్ట్గా ఒక 4 రోజులు మంచిగా దీన్ని డీల్ చేసి దీంట్లో ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఇది అంటే ఏ రేడియోస్లో పోతుంది, దీంట్లో నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మళ్ళీ ఇంకొక 1 మంత్ తర్వాత. అప్పుడైతే నాకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే డ్రోన్ ఇది, ఆ డ్రోన్లో మనం ఏమేమి చేసుకోవచ్చు, అసలు ఎట్ట హ్యాండిల్ చేయాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్నిసార్లు సిచ్యువేషన్లో క్రాస్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి, అట్ట క్రాస్ అవుతాయి, ఎన్ని సెన్సార్లు ఉంటాయి, ఇవన్నీ మీకు కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్ తర్వాత ఒక ఫుల్ వీడియో అయితే చేసి పెడతాను నా ఎక్స్పీరియన్స్ తోటి. సో ఇప్పటికైతే మన డ్రోన్ కొన్నందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అందులో ఈ ఫుటేజ్ ఈరోజు ఫ్లై చేసినప్పుడు ఈ చూసిన ఫుటేజ్ మాత్రం బీభత్సంగా అనిపించింది. నేను ఈ ఫుటేజ్ మీకు చూపిద్దామని, ఈ క్లారిటీ అంటే ఈ కొండల మధ్యలో ఉన్న పచ్చదనాన్ని మీకు చూపిద్దామని డ్రోన్ తోటి మా ఊరు నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్లు ఉంటుంది, అంత దూరం వచ్చినాను. సో నాకు ఎంత దూరం వచ్చినందుకు వర్తే, భలే ఉంది అసలు, మామూలు లేదు. ఏమన్నది ఎట్టలే నవ్వుతావా, సాటిస్ఫాక్షన్ విజువల్స్ అంట. సో ఇది మన బుజ్జి బంగారం. ఈ బుజ్జి బంగారం తోటి ముందు మన ఛానల్లో రకరకాల వీడియోస్ వస్తాయి. ప్రతి ఒక్క నా గోల్ ఏంటంటే ఒక మా విలేజ్ కానీ లేకపోతే ఒక మంచి ప్లేస్ని కానీ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది నా ప్లాను. సో అందుకనే మనం కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా సరే ఇది తీసుకున్నాము. యాక్చువల్గా అక్షయ ఏరోస్పేస్ వాళ్ళు సింగపూర్ నుంచో దుబాయ్ నుంచో తెప్పించారు. బట్ వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి వేసేసరికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, వాళ్ళ దగ్గర మనం కొనుక్కున్న ప్రైస్ మొత్తం కలిసి అంత అయింది. సో ఇదే నా బిగ్గెస్ట్. నేను ఫస్ట్ అయితే ఐఫోన్ కొన్నా, దాని తర్వాత మైకులు కొన్నాను, దాని తర్వాత ఓస్మో కొన్నాను, ఇంకా ఒక 2-3 కొన్నాను గ్యాడ్జెట్స్ కావాల్సినవి. కానీ వాటన్నిటిలో కల్లా నా ప్రోడక్ట్లో ఇది, అంటే నాకున్న ప్రోడక్ట్లో, అంటే యూట్యూబ్ సంబంధించిన ప్రోడక్ట్లో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. సో దీని తర్వాత మనం కెమెరా కొనే ప్లాన్ ఉంది, దాని తర్వాత ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. వాటన్నిటితోటి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇకపై నుంచి మన ఛానల్లో డ్రోన్ తోటి వీడియోస్, మన లాంగ్ వీడియోస్, కొన్ని ఎక్స్ప్లోరింగ్ వీడియోస్, ఇంకా చాలా అనుకుంటున్నాము. ఎవరనందు క్యాంపింగ్ వీడియోలు ప్రతి ఒక్కటి చేస్తాము. అంటే మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేసే పనే లేదు ఈసారి. ఎందుకంటే మనం కంప్లీట్ సెటప్ కొనుక్కున్నాం కాబట్టి ఇంకా చేయాలా, ఖచ్చితంగా మన ప్రొఫెషన్కి మనం న్యాయం చేయాలా. ఇంకేమన్నా నందు? ఇన్ని రోజులు క్యాంపింగ్ వీడియోలు చేయమంటే డ్రోన్ లేదని అయిపోయిండు. డ్రోన్ కావాలా ఒక 5-6 నెలల నుంచి లాస్ట్ తెచ్చిందే లేదు చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. సో ఇంక ఇది కంప్లీట్ డ్రోన్ డీటెయిల్స్. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ముందు బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూపిస్తాను. సో నా కళ్ళతో పాటు మీ కళ్ళతో కూడా చూస్తారు దీంతో. సో ఇంకంతే. ఇంకా సరే, దీని గురించి నాకు పూర్తిగా తెలియదు, నేను ఒప్పుకుంటా. 1 మంత్ తర్వాత దీంట్లో ఉండే ఫీచర్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా 1 by 1 క్లారిటీగా. ఒక క్లిప్ వేసుకుంటా, రౌండ్ అంటే ఏమంటారు దాన్ని, రౌండ్గా వేసేది, ముందు ఫ్లిప్ అని చాలా ఉంటాయి, అన్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇవన్నీ ఏది కొన్నా, ఎంత సక్సెస్ అయినా అదంతా మీ అందరి ప్రేమే. సో మీరు ఎవరైనా కొంతమంది నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి. సరే మరి, ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు తీసుకుంటా. బాయ్.